రామారావు గారు మాట అట్లా కార్యక్రమం చేపట్టాలని అదృష్టవంతులుగా భావిస్తూ వారికి పార్టీపరంగా ఘనమైన ఇవ్వాలనిపిస్తుంది. జ్యోతిరావు పూలే ఆయన ఒక సంఘ సంస్కర్త. 1827లో ఆయన విడుదలైన 1800 శతాబ్దంలో ఇప్పుడున్న అనేక అరాచకాలకు ఆయన అడ్డుకట్టు వేస్తూ ఒక కులం కానీ మతం కానీ వర్ణం కానీ వివక్షత దాని మీద పోరాడుతుంది. అనేక సంస్కరణలకి ఆర్చుడైన శ్రీ మహాత్మారావు పూలే ఆయన ఆశయానికి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడింది. మా అధినేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఒక నాయకత్వం కల్పిస్తే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఉన్నత శిఖరంలో తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బీసీల సాధికారతకు ఒక అర్థం కల్పిస్తూ అనేక సాధికార కమిటీలు ఏర్పాటు చేసిన వ్యక్తిత్వం మీద మంచి వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీల అభ్యున్నతి కట్టుబడి ఉంది. స్వర్గీయ మహాత్మారావు పూలే ఆశయాన్ని ఎప్పుడు కూడా కొనసాగించడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. పెద్దలంతా కూడా చెప్పారు. వారి ఆశయాన్ని భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా తీసుకుంటుంది. ఒక ఆశీస్సుకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తారు. మహాత్మారావు జ్యోతిరావు పూలే గారికి వారి యొక్క జయంతి సందర్భంగా మరొకసారి అందరికీ నమస్కారం. జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం. జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం. జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం. జ్యోతిరావు పూలే ఆశయాలను అందరి